మందైనా, సిగరెట్ అయినా 2 డేంజరే. తాగితే నువ్వు నేనే వేరు. సీఎం అన్నా పోవాల్సిందే. నీ అబ్బా వంటవానికి సేపు ఆ టైం చూడు ఎంత అయిందో. టైం సెన్స్ గురించి మీరే మాట్లాడాలి మహానుభావులు. నీ నోట్లో నోరెట్టని చూడు. ఉడకమైన లిక్కిసని నచ్చదు. దారా పోయిరా. చాలా రోజులు అవుతుంది కదరా మనం ఇలా మంది కొట్టి. నిజమేలే, ఎవరికాళ్ళు ఎవరితో బిజీ అయిపోయారు. ఇప్పుడు అమ్మ లవర్ అంటే గుర్తొచ్చింది. రేపు మా లవర్ బర్త్డే అనేసి ఒక డబ్బులు అడిగాను రోజు బా. నేను కూడా వచ్చిన చాటింగ్. కానీ ఉండే చూడరా, ఇదొక ఎకరం 2 ఎకరాలు ఆసాను, అయినా ఒకటి దిగుతలేదు. కష్టమే. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టానా అనిపిస్తుంది. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. లేదంటే ఇలా అవసరం చూసినప్పుడల్లా పోలీసుల దగ్గరికి వెళ్ళి నాకు ఒక గన్ ఇస్తారా అని అడిగి అందరినీ సింపేద్దాం అనిపిస్తుంది. సర్లే ఎన్నెన్నో అనుకుంటావు, అన్నీ అవుతాయి ఏంటి? నీకేట్లే సింగల్ ఫిక్స్ అయిపోయావు. అది చూడు, ఓ పద్ధతి, ఓ వ్యసనం, ఓ క్లారిటీ, ఓ కన్ఫ్యూజన్, కొన్ని మారం అంతే. సరేలే ఏదో పెట్టు, ఏదో చూద్దాం. అరే మా అమ్మ ఎలాగైనా ట్రై చేయరా, పిల్ల దగ్గర పని పోతుంది. కుదరదురా, అర్థం చేసుకో. సరేలేరా మామ. రేయ్ ఆపడానికి యూట్యూబ్ ఎవరు వచ్చిన ముసలికి ఏం చేయాలి, పెద్దలకి ఏం చేయాలి, పిల్లలకి ఏం చేయాలని పట్టించుకున్నా తప్ప మన యూత్ కోసం ఎవడన్నా పట్టించుకుంటున్నాడు రా. ఉద్యోగాలు ఇచ్చింది నీ పిల్ల మాంగరా. ఉద్యోగాల కోసం నేను అవట్లేదురా. మరి ఇంకేట్రా? లవ్వురా. మన యూత్ కొని ఏకైక ప్రాబ్లం లవ్వురా. ఆడొస్తే వచ్చేస్తాడు, ఈడొస్తే ఇచ్చేస్తాడని చెప్పడమే తప్ప మన యూత్ కోసం ఎవడన్నా పట్టించుకున్నాడరా? అదే నేనే సీఎం అయితే, ఈ చిన్న సిందన్ సిట్టి బాబు సీఎం అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సుగదాపి బ్యాటరీలోకి రా. వస్తున్నా. ముందుగా తెలుగు జాతికి తెలుగు పురుషులకు తెలుగు మొదటి జాతికి శుభాదులు. ఈ ఒక్క ఆలోచన ఒక్కరిదైతే కాదు, లవన్ని మెయింటైన్ చేయడానికి ఇక్కడ అప్పులు చేస్తూ తిప్పలు పడుతున్నా కమిటెడ్ గల కన్నీరు నుంచి పుట్టి. సరే ఇడికి ఎక్కువైపోయింది, నేను ఉంటా ఇంకా. అయ్యా వీరబాబు గారు, అయ్యా సంతోష్ గారు, ఏవయ్యా సురేష్ గారు, ఇంట్లో చెప్పుకోలేక ఇంట్లో చచ్చిపోతుంటే బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసయ్యా. అదే నేను సీఎం అయితే. అంతే కాదు, నువ్వు సీఎం అయితే ఏం చేస్తావు చెప్పు. కులం చూడం, ప్రాంతం చూడం, ప్రతి సింగిల్ గారికి భావిస్తామని చెప్పండి. అన్న వస్తున్నాడు, నేను రోజులు పోతాయని చెప్పండి, నేను కష్టాలు పోతాయని చెప్పండి. సింగిల్ టు కమిటెడ్ అనే నినాదాలు తీసుకొస్తా ఉన్నాం. 20 ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి గర్ల్ ఫ్రెండ్ ఉండేలా చేస్తాం. ఒక అబ్బాయి ప్రపోజ్ ని
ఒక అమ్మాయి ఒప్పుకున్న వెంటనే లవ్ సక్సెస్ కానుకగా బటన్ నొక్కితే 10,000 నేరుగా వారి అకౌంట్లో జమ చేయ ప్రతి నెల లవర్ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన ప్రభుత్వం రాగానే శ్రేయస్సివడి అనే సంక్షేమ పథకాన్ని తీసుకొస్తా. మన ప్రభుత్వంలో ఎవరైతే కపుల్స్ ఉంటారో వారికి 3 సంవత్సరాల సక్సెస్ కింద ఎక్కడికైనా వెళ్ళచ్చు అధ్యక్ష. వాటి ఖర్చులని మన ప్రభుత్వమే భరిస్తుందని ఈరోజు నేను చెప్తా ఉన్నాను. సరే కానీ ముందు షార్ట్ సరే చేసుకో. మన ప్రభుత్వంలో ఫ్లవర్స్ కోసం రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తున్నాం. మన పాలనలో సముద్రం కాబట్టి బ్రేకప్ అయిన ప్రతి అబ్బాయికి వెంటనే వేరే పిల్లల్ని సెట్ చేస్తాం. ఆ బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అన్నయ్య నిజంగా నువ్వు ఆ కోసం చేస్తావన్నా? అరే చేస్తామని చెప్పినావు కదా, కావరబడి కానీ సింగిల్గా అన్నా. ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? నేను వచ్చింది మీ లవర్స్ కోసం. నేను నా ప్రభుత్వం అండగా ఉంటాం. రక్షణ చట్టం తీసుకొస్తా. లవర్స్ అందరికీ పార్కులు, ప్రైవేట్ ప్లేసులు కల్పిస్తా. లవర్కి క్లబ్ అండ్ పబ్బులతో 5% డిస్కౌంట్ ఇప్పిస్తా. జరగాలంటే సీఎం నేను కావాలి. చిన్న సిందుల సిటీ సీఎం అవ్వాలి. సీఎం 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 సీఎం. అరే బా అరే బా అరే బా, ఏంట్రా అరుపులు? స్టేట్ యూత్ అంతా బయట ఉంది. రే రాత్రి నువ్వు తాగి వాగిందంతా గణేష్ గడు వాట్సాప్ స్టేటస్ పెట్టేశాడు. అది బాగా వైరల్ అయిపోయింది. ఈ స్టేట్ మొత్తం నువ్వే సీఎం కావాలనుకుంటుంది. స్టేటస్ పెడితే వైరల్ అవడమేంట్రా? ఇదంతా కాదు బా, రాత్రి నువ్వు చెప్పినట్టుగానే సింగిల్ టు కమిటెడ్, గర్ల్ ఫ్రెండ్ ఆసరా, గర్ల్ ఫ్రెండ్ భరోసా ఇవన్నీ చేస్తానన్నా కదా మాకు. ముందు నన్ను చూడబా, అసలు సినిమాన్ని ఒట్టి చేతులతో చూద్దాం. నువ్వే నన్ను ఆదుకోవాలి. ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు? అంతే కాదు, నువ్వు సీఎం అయితే ఏం చేస్తావు చెప్పు? బాబు రాని లేబ రాని 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 బాబు రాని లేబ రాని లేబ రాని లేబ రాని లేబ